సాయి కృష్ణ ఉదంతంలో సంచలనాత్మకమైన మలుపు తిరిగింది. సాయి కృష్ణని పోలీసులు నిజంగానే పట్టుకొచ్చారు, అరెస్ట్ చేశారు, సెల్‌లో పెట్టి చితకబాదారు అని ప్రత్యక్ష సాక్షి చందు, అతనితో పాటు ఆ రోజున కస్టడీలో ఉన్నటువంటి చందు ఇంతవరకు నేను ఎంతోమందికి చెప్దాం అనుకున్నాను. ఇవాళ నన్ను చంపేస్తారన్నా కూడా భయం ఉన్నా సరే చెప్తున్నానంటూ పెట్టుకొచ్చినటువంటి వీడియో ఇప్పుడు సంచలనం అవుతుంది. తీసుకొచ్చినప్పుడు అదే రోజు నేను స్టేషన్‌లో ఉన్నాను. అదే వాళ్ళు ఏం చేశారో ఏంటో మొత్తం నాకైతే తెలుసు. అలా అని చెప్పి ఒక తల్లికి జరిగిన కష్టం ఇంకో తల్లికి జరగకూడదని చెప్పి అయితే నేను చెప్తున్నాను. కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ వీడియో తీస్తానికి కూడా నాకు భయమేస్తుంది కానీ చెప్తున్నాను. అతన్ని తీసుకొచ్చి నన్ను లాకప్‌లో ఉన్నప్పుడు చిత్రహింసలో పెట్టారు. అది నేను చూశాను. నేను బయటకు వచ్చి చెప్దాం అనుకున్నా. చాలా సార్లు నాకు జరిగింది. నేను ఆల్రెడీ జోన్లై కోర్టు దగ్గరికి వెళ్ళి ఇట్లా చేస్తున్నారు అని చెప్తే లాయర్లు కూడా కొంతమందికి తెలిసిన లాయర్లు కూడా పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేశారు ఆ రోజు సపోర్ట్ చేయడం వల్ల మేము ఎవరికి ఏం చెప్పుకోలేకపోయాము. అదే గోడ మీద నుంచి దూకి తీసి పడిపోయేసినా కూడా మనిషిని చూస్తా కూడా మంచినీళ్ళు పోయకుండా వెళ్ళిపోయారు. ఆ వ్యక్తిని వాళ్ళు ఏ విధానంగా అయితే ఎక్కడి నుంచో తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆ రోజు మాత్రం స్టేషన్ లో చేసింది అదైతే ఎవరికి గ్రాహ్యం కాదు. నీకు తెలిసిన ప్రకారంగా అయితే నువ్వు ముద్దాయిని నీకు అరెస్ట్ వారెంట్ ఉందంటే నువ్వు పట్టుకొచ్చి ఎల్పీడబ్ల్యూ వారెంట్ అది కోర్టులో పెట్టాలి. కానీ ఇట్లా న్యాయంగా అన్యాయంగా అదే మనిషిని తీసుకెళ్ళి నువ్వు జైల్లో పెడితే వాళ్ళ అమ్మ తల్లి గారు బాగుందా బాగోలేదా నా కొడుకు ఉన్నాడని కూడా ఒక ఆచూకీ అనేది తెలుసుకుండేది వాళ్ళ అమ్మగారు. నువ్వు అలా అని చెప్పి జైల్లో పెట్టకుండా ఇంకా ఏం చేయకుండా ఇలా స్టేషన్ లో అన్ని రోజుల నుంచి కొని చిత్రహింసలు పెట్టి వాళ్ళకి ఏమి చెప్పకుండా నీ మనిషిని చంపేశా అంటే అది న్యాయం కాదు. చూసే జనాలకు కూడా మీకు ఎవరికైతే అతన్ని చనిపోయినా కూడా మళ్ళీ ఇంకా బ్యాడ్ గానే చెప్తున్నారు కానీ అతని గురించి ఇలా చెప్పట్లా. అమ్మాయిని అదే ఏడిపిస్తున్నాడు అది ఇది అని చెప్తున్నారు కానీ ఏ ఒక్కైనా వెళ్ళి అమ్మాయిని కనుక్కోండి అతను చేసింది కరెక్టా రైటా అని చెప్పేది ఆ అమ్మాయి ఆన్సర్ వచ్చింది. అతని మీద కేసులు ఉన్నాయి కాదనట్లా. కేసులు ఉన్నాయి అయితే మీరు తీసుకొస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, అతను వస్తున్నారు, కండిషన్ బెయిల్ మీద వచ్చారంటున్నారు. మర్డర్ కేసు మీద కూడా రీసెంట్ గా రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయినా కూడా మళ్ళీ తనకే ఇట్లా చేశారంటే మీరు ఇంకా ప్రభుత్వం పట్టించుకుంటారా? ఇక మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారు చెప్పండి మీరు? ఈ న్యాయంగా అందరికి కావాలి. ఇప్పుడు అందరికీ కొడుకులు ఉంటారు తల్లిగా. ఒకటి ఏంటంటే న్యాయం కావాలి. అతన్ని చంపమని పైనుంచి ఆర్డర్లు అయితే పంపించలేదుగా. అతన్ని చంపమని పైనుంచి ఆర్డర్లు అయితే రాలేదుగా. నువ్వు ఆర్డర్ రాకముందు నీ ఆ రోజైతే తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత పైన సీలింగ్లు ఊడిపోతున్నాయని చెప్పి నేను అన్నాను. పైన ఫ్లైట్ అనేది వేస్తారనమాట. టౌట్ డిగ్రీ అని చెప్పి అంటున్నారు కదా. ఆ టౌట్ డిగ్రీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కాస్త మీరు వింటే బాగుండిద్ది. ఆ టౌట్ డిగ్రీ అనేది ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది టౌట్ డిగ్రీ అంటున్నారు కానీ టౌట్ డిగ్రీ ట్రీట్మెంట్ ఎవరికి తెలియదు. అసలు అది ఇప్పుడు మన టౌట్ డిగ్రీ అనేది ఎట్లా అంటే ఒక డ్రై ఐస్ లాంటిది. మన ఫ్రిడ్జ్ లో పెట్టే కరెంట్ ఐస్ క్రీమ్ ఉండిద్దిగా అండి. అది మొత్తానికి ఇది ఇప్పుడు ఈ వీడియో ఒకటి కొత్త సంచలనమైంది. అతను చెప్పుకొచ్చినటువంటిది అక్కడ జరిగినటువంటి విషయం అంతా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.